గురించి తెలియని వాళ్ళు ఉండరు. కేవలం క్రికెట్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇతని గురించి తెలుసు. ఇతనికి ఇన్స్టాగ్రామ్లో దాదాపు 270 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. కోహ్లీ క్రికెట్లో ఇప్పటి వరకు 20,000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇప్పటి వరకు 80 సెంచరీలు పూర్తి చేశాడు. ఇతన్ని ద కింగ్ ఆఫ్ క్రికెట్ అని పిలుస్తారు. విరాట్ కోహ్లీ ఒక మంచి బ్యాట్స్మెన్, దానితో పాటు ఒక మంచి కెప్టెన్ కూడా. ఇతని కెప్టెన్సీలో ఇండియా విన్నింగ్ పర్సెంట్ ఎంఎస్ ధోని కంటే చాలా ఎక్కువ. అయినా కూడా అతన్ని అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్గా తొలగించారు. అతని కెప్టెన్సీలో ఒక్క ట్రోఫీ కూడా గెలవకపోవడం వలన ఫ్యాన్స్ దగ్గర నుంచి సీనియర్ ఆటగాళ్ల వరకు అందరూ కోహ్లీని క్రిటిసైజ్ చేశారు. అసలు ఉన్నట్టుండి కోహ్లీ కెప్టెన్సీ ఎందుకు వదులుకున్నాడు? బీసీసీఐ కావాలనే కోహ్లీని కెప్టెన్సీ నుంచి తీసేసిందా?